హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఇడ్లీ కాదనమాట ఇది. మనం కేరళ కానీ లేదంటే బెంగళూరు ఇలా వెళ్తున్నప్పుడు బయట వాళ్ళ దగ్గర ఈ ఇడ్లీ దొరుకుతుంది. సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంటుంది. సో అది బియ్యంతో ప్రిపేర్ చేసుకుంటాము. ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకుని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా కడిగేసేసి ఇందులోకి వేడి నీళ్ళు పోసుకుని గంటన్నర సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీలో ఎంతసేపు నానబెట్టుకుంటున్నాము అండ్ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే డీటెయిల్గా చెప్తాను. తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి మన ఇంట్లో చిన్న కప్పులు ఉంటాయి కదా, అలా ఏదో ఒక కప్పుని సెట్ చేసుకోండి. ఆ కప్పుతో 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మినపగుళ్ళు అయితేనే బాగుంటాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఇవి కూడా గంటన్నరే నానబెట్టుకోవాలి. గంట లేదంటే గంటన్నర, ఇంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. నెక్స్ట్ వేరొక గిన్నెని తీసుకోండి, కొంచెం పెద్దగా ఉండేది. అందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళకి 8 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. సో మీరు కావాలంటే మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యమైనా చేసుకోవచ్చు, లేదంటే సోనా మసూర్ బియ్యమైనా వేసుకోవచ్చు. కాకపోతే దీనికి స్పెషల్గా వాళ్ళు ట్రెడిషనల్గా వాడేదైతే ఈ బాయిల్డ్ రైస్ అనమాట. బాయిల్డ్ రైస్ని ఇడ్లీ రైస్ అని కూడా అంటారు. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి, లేదంటే కిరాణా షాపుల్లో కూడా ఈజీగా దొరుకుతాయి అనమాట. ఇడ్లీ రైస్ అని అడిగితే మీరు చూడొచ్చు, కొంచెం అవి పొట్టిగా ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి అనమాట రైస్ అనేది. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు బాగా కడిగేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసి ఇవి కూడా గంటన్నరే నానబెట్టుకోవాలి. టైం చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు అసలు నానబెట్టద్దు. ఇలా ఒక గంట సేపు నానిన తర్వాత ఒక గ్రైండర్ని తీసుకోండి. మీరు ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఐస్ వాటర్ పోసుకోండి. లేదంటే ఈ నానబెట్టుకునేవన్నీ కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే కొంచెం చల్లగా ఉంటాయి కదా, అలా డైరెక్ట్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే గ్రైండర్లో చేస్తున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ మెంతులు నీళ్ళతో సహా పోసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరం పడితే కొద్దిగా నీళ్ళని పోసుకుని జస్ట్ ఒక 4-5 నిమిషాల్లో మెత్తగా వచ్చేస్తుంది. బాగా జిగట కూడా వస్తుంది అనమాట. ఎంత స్మూత్గా ఈ మెంతుల్ని గ్రైండ్ చేసుకుంటారో అంత బాగా ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు అనేవి. నెక్స్ట్ ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని కూడా వేసి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఇదంతా కూడా బాగా మెదిగి ఒదిగొచ్చేంత వరకు, అంటే మనకి తెలుస్తుందనమాట, ఫ్లఫీగా వస్తుంది పిండి. అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూసారా, పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎంత మృదువుగా ఉందో, అలా వేలుతో ఒత్తుతూ ఉంటే సాఫ్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. పిండి కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు తీసేసేసి ఇది ఒక గిన్నెలోకి కానీ లేదంటే డబ్బాలోకి కానీ వేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే గ్రైండర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా మనం మెయిన్గా ఎక్కడ ఉంటుందంటే మినపప్పు గ్రైండ్ చేసుకునే దాంట్లోనే. అది ఎంత చక్కగా గ్రైండ్ చేసుకుంటారో అంత సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అనేవి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండికి అండ్ దీనికి రెండింటికి కలిపి ఒకటేసారి వేసేసుకోండి. వేసి ఎక్కడా కూడా బరకలేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని తీసేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినప్పిండిలో వేసి 2 బాగా కలిసేట్లు ఒకే వైపు ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి. అంతా ఈవెన్గా కలవాలి. ఇలా కలిసిన తర్వాత నాకు బాగా ఫుల్గా అయిపోయింది అనమాట ఈ డబ్బాలు. అందుకని నేను వేరొక గిన్నెలోకి తీసుకున్నాను. ఎందుకంటే పిండి పులుస్తుంది కదా, మళ్ళీ పొంగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో తీసేసి మళ్ళీ దాని మీద మూతను పెట్టుకుని ఒక 8 నుంచి 9 గంటల పాటు పిండి పులవనివ్వండి. అట్లీస్ట్ ఓవర్ నైట్ పెట్టేశారనుకోండి అసలు ప్రాబ్లం లేదు. హ్యాపీగా మార్నింగ్ కల్లా పిండి పులిసిపోతుంది. నేనైతే అలాగే చేశాను. చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో. సమ్మర్లో అయితే పిండి పులవడానికి ప్రాబ్లం ఉండదు, కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి. కానీ వింటర్లోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు కాస్త వేడిగా అంటే వెచ్చగా ఉంటుంది కదా ప్లేసు, ఆ ప్లేస్లో పెట్టేశారంటే ఒక క్లాత్ అలా కప్పేసేస్తే చక్కగా పులిసిపోతుంది. సో చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయిందో పిండి. ఇది ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నాకు ఈరోజు ఇంత పిండి పట్టదనమాట. నేను కొద్దిగా తీసుకుంటున్నాను ఈ రోజుకి తగ్గట్లుగా. ఇది మీకు ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. ఉప్పు వద్దు అనుకున్న వాళ్ళు పిండిలో కాకుండా ఇప్పుడు అంటే ఎప్పుడంటే అప్పుడు వేసుకునేటప్పుడు కూడా కలుపుకుని వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ కలిపేసేసాను. ఇలా కొద్దిగా సపరేట్గా తీసుకుని దీనిలోకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే బాగా థిక్గా ఉంది. అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకుని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకుందాం.
పిండి కొంచెం తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని మూత పెట్టుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీంతో మీరు దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసి ఈ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మరుగుతూ ఉండనివ్వండి. నెక్స్ట్ సైడ్లో మనం ఇడ్లీలు పెట్టేసుకుందాం ఇవి మరిగేలోపు. అండ్ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనకి ఇడ్లీ ప్లేట్ అంటే ఇడ్లీ పాత్రలో అడుగు కొంచెం కలర్ మారుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం బ్లాక్గా అవుతూ ఉంటుంది. ఒక చిన్న నిమ్మకాయ ముక్క కానీ లేదంటే చింతపండు రెమ్మ కానీ కాస్త వేశారంటే ఆ మరుగుతున్న నీళ్ళలో బాగా బాయిల్ అయిపోయి మనం కడిగేటప్పుడు ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట, అక్కడ అలా పేరుకోకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు, అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసుకుందాము. ఫస్ట్ వీటిని నీళ్ళతో ఒకసారి తడుపుకోండి. ఇక్కడ నేను క్లాత్స్ యూజ్ చేస్తున్నాను, అంటే ఒక బట్ట అలా వేసేసుకున్నామంటే మనకి ప్లేట్లకి ఇడ్లీ అంటుకోకుండా ఉంటుంది, ప్లస్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే నార్మల్గా ప్లేట్లో కూడా కొద్దిగా నూనె అప్లై చేసుకుని చేసుకోవచ్చు, అది కూడా ఒక ప్లేట్లో చేసి చూపిస్తాను. సో ఇలా క్లాత్ అందులోకి సెంటర్లో ఒక హోల్ పెట్టారంటే క్లాత్ చక్కగా కిందకి దిగిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా మొత్తం ఫుల్గా వేసుకోకుండా ఇడ్లీ ప్లేట్లలోకి కొద్దిగా ఖాళీ ఉండేట్లు చూసుకుని ఇలా అన్ని ప్లేట్లలోకి ఫిక్స్ చేసుకోండి. అండ్ ఒక ప్లేట్ మీద ఒకటి వేసుకునేటప్పుడు కూడా ఇలా 2 ఇడ్లీలకి మధ్యలో ఆ హోల్ వచ్చేటట్లుగా ఇలా ఫిక్స్ చేసుకోండి. సో ఇలా పెడితే ఏంటంటే ఆవిరి అన్ని వైపులకి వెళ్ళి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ మనకి సైడ్లో నీళ్ళు అనేది మరుగుతూ ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని అందులోకి పెట్టేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే యమ్మీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 12 నిమిషాలు టైం పట్టింది. సుమారుగా 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా ఉడికిపోతాయి. ఒకసారి మూత తీసి 10 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేయండి. చేతిని తడి చేసుకుని జస్ట్ అలా టచ్ చేస్తే ఎక్కడ మనకి పిండి అంటుకోవట్లేదంటే ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే. తీసి కొద్దిగా ఒక 2 నిమిషాలు అలా చల్లారిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీకు క్లాత్ వేయనివి అయితే కొంచెం స్పూన్ అంటే కొంచెం షార్ప్గా ఉండే స్పూన్ తీసుకుని ఇలా చుట్టూ తిప్పేస్తే వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం ఆ పిండి అనేది అంటుకోవడం అలా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ వేస్ట్ చేసుకున్నవి అయితే ఇలా రివర్స్లోకి తిప్పేసేసి పైన కొద్దిగా నీళ్లు చల్లుకోండి. అవసరం పడదు, ఒకవేళ ఎక్కడన్నా అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకుని ఇలా పైకి తీసేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది. మీరు చూడొచ్చు ఎక్కడన్నా ఏదైనా అంటుకుందా, చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వస్తాయి. చూసారా, మనకి కాటన్ క్లాత్ కూడా ఎక్కడ అంటుకోలేదు, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు తీస్తుంటే తెలుస్తుంది కదా, అంత స్పంజీగా వచ్చాయన్నమాట. ఇప్పుడు తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతాయి అన్నమాట. ఈ ఇడ్లీలు మీకు తప్పకుండా నచ్చుతాయి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నేను ఫస్ట్ చెప్పినట్లుగా మీరు వీటికి ఇడ్లీ రైసే వాడాలి అని ఏం లేదు, సోనా మసూర్ రైస్తో అయినా లేదంటే మన రేషన్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా సుత్తి మెత్తని మల్లెపూ లాంటి ఇడ్లీ రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీ కూడా లోపల ఏ విధంగా ఉడికింది అనేది కూడా తుంపి చూపిస్తున్నాను. ఎంత స్పంజీగా ఉందో చూసారా, అలా తీస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ ఇడ్లీలు కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.